ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 40,000 రూపాయలలోపు ఎవరైతే పీసీ బిల్డ్ చేద్దామని చూస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మనం 40,000 రూపాయల్లోని ఒక పీసీ బిల్డ్ అయితే చేస్తున్నాం. కాకపోతే ఇది ఫుల్ పీసీ సెటప్ అయితే కాదు. అంటే దీంట్లో మీకు ఎలాంటి మానిటర్ కానీ కీబోర్డ్ మౌస్ కానీ రావు. ఓన్లీ పీసీ ఏదైతే మెయిన్ రిగ్ ఉంటుంది కదా, అది మాత్రమే మీకు ఈ 40,000 రూపాయలలోపు అయితే వస్తుంది. లేదు మీకు 40,000 రూపాయలలోపు ఓవరాల్ పీసీ కూడా కావాలి అంటే మీకు ఎంటైర్ పీసీతో పాటుగా మానిటర్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా మీకు 40,000 రూపాయల బడ్జెట్లో రావాలంటే కనుక వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. నేను చివరిలోని ఏ విధంగా కాస్ట్ కటింగ్ చేసి మీరు ఎగ్జాక్ట్గా 40,000 రూపాయల్లోనే ఒక మంచి పీసీని అయితే బిల్డ్ చేసుకునేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మన వీడియోని ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుతాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చింటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఈ బిల్డ్ ఏదైతే ఉంది కదా, ఈ బిల్డ్లో నేను ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు. అందుకే దీనికి ఏపీయూ బిల్డ్ అని చెప్పి నేను నేమ్ అయితే ఇచ్చాను. అంటే దీంట్లోనే మనం ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయకుండా గ్రాఫిక్ కార్డ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే మనం బడ్జెట్లో ఉన్నాం, అంటే 40,000 రూపాయల లోపు ఉన్నాం కాబట్టి ఈ బడ్జెట్లోని మీకు బెస్ట్గా ఒక 1080p లెవెల్లోని అరౌండ్ 30 to 60 FPS మీరు అచీవ్ చేయగలరు లో టు మిడ్ సెట్టింగ్స్లో పెట్టుకొని యూజ్ చేస్తే. సో ముందుగా మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనం AMD ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. Ryzen 5 5600G అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ దీనికి రిలేటెడ్ మదర్ బోర్డు గురించి మనం మాట్లాడుకుంటే కనుక B550M అనే మదర్ బోర్డు అయితే ఉంటుంది. ఇది MSI బ్రాండ్కి సంబంధించి అయితే వస్తుంది. సో ఈ రెండు మనం కాంపోనెంట్స్ని యూజ్ చేసి పీసీ బిల్డ్ అయితే చేయబోతున్నాం. సో మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంది కదా, ఇది అప్రాక్సిమేట్గా 12,000 రూపాయల దగ్గర నుంచి, అంటే 12,500 రూపాయల దగ్గర నుంచి 13,000 రూపాయల వరకు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ మదర్ బోర్డు విషయానికి వస్తే కనుక ఇది అప్రాక్సిమేట్లీ 10,000 రూపాయల దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇవన్నిటికి సంబంధించి నేను ఎండ్లోనే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి నేను మీకు పెడతాను. అండ్ దాంతోపాటుగా ఈ ప్రైస్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కాస్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రైస్ అనేవి చేంజ్ అవుతాయి అనేది కూడా నేను ఇన్ డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మనం ప్రాసెసర్ని తీసుకున్నాం, మదర్ బోర్డ్ని కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ర్యామ్ని అయితే తీసుకోవాలి. నేను ఈ బిల్డ్లోని 16 GBని అయితే యూజ్ చేస్తాను. కార్సైర్కి సంబంధించిన వెంజన్స్ LPX అని చెప్పి 16 GB 1 stick ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మీకు అరౌండ్ 3,800 4,000 రూపాయల దగ్గరలో అయితే పడుతుంది ఈ ర్యామ్ అనేది, 16 GB ర్యామ్ సింగిల్ స్టిక్. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే నేను దీంట్లోని WD వెస్టర్న్ డిజిటల్కి సంబంధించిన WD Blue SN580 అని చెప్పి 500 GB వేరియంట్ అయితే తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 4,000 రూపాయల దగ్గరలో అయితే పడింది. అండ్ మనం పవర్ సప్లై గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో నేను 550 వాట్ పవర్ సప్లై యూజ్ చేస్తున్నాను. డీప్ కూల్కి సంబంధించిన 550 వాట్ పవర్ సప్లైని అయితే నేను దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్గా మనకి 3,700 రూపాయల దగ్గరలో అయితే పడింది. అండ్ క్యాబినెట్ విషయానికి వచ్చేటప్పటికి నేను యాంటీ స్పోర్ట్కి సంబంధించిన 8205 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉందన్నమాట. అదైతే కొంచెం మంచి వైట్ కలర్ ప్రీమియం క్వాలిటీ క్యాబినెట్ టైప్లో అయితే ఉంది. కొంచెం చూడడానికి అయితే బాగుంది. ఎదర 3 RGB ఫ్యాన్స్ వస్తున్నాయి, అలాగే బ్యాక్ సైడ్ ఒక RGB ఫ్యాన్ వస్తుంది. సో వైట్ కలర్లోని RGB లుక్స్తోని చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 3,800 రూపాయల దగ్గరలో అయితే ఉంది. సో ఈ ఎంటైర్ ఒకవేళ మీరు ఈ ఎంటైర్ బిల్స్కి సంబంధించిన బడ్జెట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 38,000 39,000 రూపాయల దగ్గరలోకి అయితే వస్తుందన్నమాట. లేదు ఒకవేళ మీరు 40,000 రూపాయల్లోనే కాస్ట్ కటింగ్ చేసి మీరు పీసీని తీసుకోవాలి అంటే దీంట్లో మీకు మానిటర్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా రావాలి అంటే కనుక మీరు ఏవైతే రిమైనింగ్ కోర్ కాంపోనెంట్స్ కాకుండా రిమైనింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వీటిలోనే మీరు కాస్ట్ కటింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కోర్ కాంపోనెంట్స్ అంటే మనకి CPU, GPU, మదర్ బోర్డ్ ఈ 3 కూడా మనకి కోర్ కాంపోనెంట్స్ కిందకి అయితే వస్తాయి. మనం దీంట్లో GPU యూజ్ చేయట్లేదు కాబట్టి మదర్ బోర్డ్ అండ్ CPU కోర్ కాంపోనెంట్స్ అయ్యాయి. సో వీటిలో మనం ఎలాంటి చేంజెస్ అయితే చేయడం లేదు. రిమైనింగ్ కాంపోనెంట్స్ అయినటువంటి ర్యామ్, SSD, పవర్ సప్లై, క్యాబినెట్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం కాస్ట్ కటింగ్ అయితే చేసుకుందాం. ముందుగా మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ అనేది మీకు ఒకవేళ 16 GB అవసరం లేదనుకుంటే మీరు 8 GBని అయితే తీసుకోండి. అదేంటంటే మీకు 2,000 రూపాయల దగ్గరలో అయితే పడుతుంది. సో మీకు ఏదైతే 4,000 రూపాయలకి 16 GB ర్యామ్ వస్తుంది కదా, సో మీకు ఒక 2,000 అయితే ఆదా అవుతుంది 8 GB అనేది. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఒకవేళ గేమింగ్ కోసం ప్రాసెసర్ని బిల్డ్ చేస్తున్నా మీకు అట్లీస్ట్ 16 GB అయితే కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి నేను 16 GBని ప్రిఫర్ చేశాను. మీరు కావాలంటే 8 GBని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టోరేజ్ అనేది నేను ఇక్కడ 500 GB తీసుకున్నాను. ఎందుకంటే మనం దీంట్లో ఒకే ఒక M.2 NVMe SSDని అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను స్టోరేజ్ పరంగా 500 GB కెపాసిటీ ఎక్కువ ఉన్నది అనేది నేను తీసుకోవడం జరిగింది. మీరు కావాలంటే 256 GB కూడా దొరుకుతుంది. దాని ప్రైస్ అనేది అరౌండ్ 2,000 రూపాయల దగ్గరలో అయితే ఉంటుంది. మీరు దాన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు.
అండ్ పవర్ సప్లై విషయానికి వస్తే కనుక మనకి దీంట్లో ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు 450 వాట్ అయితే సరిపోతుంది. నేను 550 వాట్ ఎందుకు తీసుకున్నా అంటే ఫ్యూచర్ ప్రూఫింగ్ కోసం. రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా గ్రాఫిక్ కార్డ్ మనకి మంచి మార్కెట్లో తక్కువ రేటుకి దొరికినప్పుడు మనం పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు పవర్ సప్లై అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా. అలా ఒకవేళ కావాలన్నప్పుడు మనం పవర్ సప్లై కూడా ఎక్స్ట్రాగా మనం పర్చేస్ చేయకుండా నేను ముందుగానే ఈ ప్రైస్ని ఇంక్లూడ్ అయితే చేశాను. మీరు ఒకవేళ ఫ్యూచర్లో పర్లేదు నాకు గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 450 వాట్ని తీసుకోండి. అది మీకు ప్రజెంట్ ఉన్న కాన్ఫిగరేషన్కి మీకు సెట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ థింగ్ మనకి క్యాబినెట్ అనేది నేను కొంచెం లుక్స్ బాగుండాలి అని చెప్పి నేను ఆ టైప్లో అయితే తీసుకున్నాను. లేదనుకుంటే మీకు యావరేజ్గా 2500 దగ్గర నుంచి 3000లోనే కొంచెం మంచి నార్మల్ క్యాబినెట్స్ అయితే దొరుకుతాయి. దాంట్లో మీకు ఏదైతే ప్రిఫరబుల్ అనిపిస్తుంది కదా, అంటే మీకు చూడడానికి బాగుండి సింపుల్ లుక్స్తో ఉండేది అనిపిస్తుంది కదా, అలాంటి మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. అలా మీరు కన్సిడర్ చేయడం వల్ల అరౌండ్ మీరు 7000 రూపాయల వరకు అయితే ఆదా చేసుకోగలుగుతారు ఈ 4గిట్లోని కాస్ట్ కటింగ్ చేసుకుంటూ పోతే. అదే 7000 రూపాయలతోని మీరు ఒక మంచి 6000 రూపాయల్లోని మనకి 720p దగ్గర నుంచి లేదా 1080pలోని కొంచెం యావరేజ్ మానిటర్స్ అయితే దొరుకుతాయి మనకి 22 ఇంచెస్ లోపు. అలాంటి మానిటర్స్ని అయితే మీరు తీసుకోండి. సో ప్రైస్ ఇంకా మీకు అమౌంట్ అనేది మిగులుతుంది దాదాపు ఒక 1500 వరకు. దీంట్లో మీకు ఎలాంటి కీబోర్డ్ మౌస్ తీసుకున్నా సరే ఒక వైర్లెస్ కానీ వైర్డ్ కానీ ఒక రఫ్ అండ్ టఫ్ కీబోర్డ్ మౌస్ అయితే తీసుకోండి. 40,000 రూపాయల లోపు మీకు ఎంటైర్ రిగ్ అనేది వస్తుంది అనమాట. మీరు లో టు మీడియం సెట్టింగ్స్లోని 1080pలోని 30 to 60 ఫ్రేమ్స్ వరకు అయితే మీరు అచీవ్ అయితే చేయొచ్చు. ఇది గేమింగ్ పరంగా నేను చెప్తున్నాను. మిగతా అదర్ యాక్టివిటీస్ అనేవి డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అనమాట. అంటే మీ వర్క్ని బట్టి అవన్నీ కూడా ఏ విధంగా అవి వర్క్ అవుతాయి అనేది డిపెండ్స్ అయితే అవుతుంది. బట్ గేమింగ్ పరంగా చూసుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో 40,000 రూపాయలలోపు అయితే ఇది బెస్ట్ బిల్డ్ AMD వేరియంట్లోని. లేదా ఒకవేళ మీకు ఇంటెల్ వేరియంట్లో కూడా కావాలంటే కనుక దాంట్లో కూడా నాకు ఒక బిల్డ్ ఉంది. నేను దాని మీద ఒక నెక్స్ట్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ బిల్డ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.